శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రౌడీ షీటర్లపై ఉక్కు పాదం మోపుతూ ప్రజలకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్థానిక 6-31వ డివిజన్లకు సంబంధించి అన్నపూర్ణమ్మపేటలో మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి తర్వాత కూటమి కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వారికి సురక్షిత వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే పార్టీ కోసం జెండా మోసిన ప్రతి కార్యకర్త ఎమ్మెల్యేతో సమానమనే భావనతో పనిచేస్తున్నామని, కార్యకర్తల గౌరవం, ప్రజాసేవే తమ రాజకీయాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. టీడీపీ నగర అధ్యక్షులు మచ్చిరాంబాబు అధ్యక్షతన డివిజన్ ఇన్ఛార్జ్ మజ్జి మణికంఠ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ షెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, ఎర్ర వేణుగోపాలరాయుడు, వర్రె శ్రీనివాసరావు, అత్తి సత్యనారాయణ, బుడ్డిగ రవి, చింతా జోగి నాయుడు, కిలపర్తి నాగభూషణం, శనపతి సత్యబాబు, సురేంద్ర, శ్యామ్, రుంకాని విజయ్, జామి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ కార్యకర్త నాలిపల్లి అప్పారావు నివాసంలో రాత్రి బస చేసి శుక్రవారం ఉదయం మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. లేకపోతే ఒక చైర్మన్ గానో లేకపోతే ఇంకేదో విధంగా గానో కానీ గౌరవం లేని పరిస్థితి. కానీ దానికి భిన్నంగా కొత్త పెన్షన్స్ ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఇచ్చుకున్నామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. 750 కొత్త పెన్షన్లే కాదు, అతి దగ్గరలో మరొక 2500 కొత్త పెన్షన్లు ఎవరైతే అర్హత కలిగిన వారు కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా అర్హత కలిగిన వాళ్ళకి పెన్షన్ తీసేయలేదు కూటమి వచ్చిన తర్వాత. రేషన్ కార్డులే చూడండి, కూటమి వచ్చిన తర్వాత 8000 కొత్త రేషన్ కార్డులు మేము ఇచ్చున్నాం. 8000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామంటే వీళ్ళందరికీ కూడా గతంలో లేవంటే సంక్షేమ కార్యక్రమాలు కట్. 8000 మందికి ఇచ్చామోనంటే వాళ్ళందరికీ సంక్షేమంలో అర్హత కలిగిన వారి కింద చేశాం. ఇంకా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇక్కడ అనేకమైన దేవాలయాలు నిర్మాణం చేస్తున్నాం, సహకారం అందించున్నాం. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి విద్యా అవసరాలు తీర్చాం, వైద్య అవసరాలు తీర్చాం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మందికి ఆదుకున్నాం. ఇక్కడే ఉన్న నేషనల్ స్కూల్లో CSR నిధుల ద్వారా అభివృద్ధి చేశాం. అలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు. గతంలో వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు 29వ వార్డు 31/6కి ఇబ్బంది కలిగేటట్లు అన్నపూర్ణమ్మపేట గేటు దగ్గర నుంచి రైల్వే బ్రిడ్జిని ప్రతిపాదించి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేశారు. ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఆగిందంటే అది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం అన్న విషయం ఈ సందర్భంగా తెలియచేయాలి. పోరాటమే కాదు, ఆ రోజున కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అడిగారు, మీరు వచ్చిన తర్వాత మళ్ళా బ్రిడ్జి తెస్తారా అంటే హామీ ఇచ్చున్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆ రైల్వే బ్రిడ్జ్ అనే దానికి అంగీకారం తెలపము, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటా అన్నాం. ఆ హామీకి కట్టుబడే నిలబడ్డాం. మన వార్డు మన ఆదిరెడ్డి అనే కార్యక్రమం 6:31లో తీసుకోవడం జరిగింది. ఈ రోజుతోటి 11 వార్డులు కంప్లీట్ అయినాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యకర్తలే పార్టీకి వెన్నుముగ్గా ఏదైతే కూటమి నాయకులతో మమేకమై నాయకులు కార్యకర్తల్ని సమన్వయం చేసి వాళ్ళ ఇబ్బందులు ఏమన్నా స్వయంగా వెళ్ళి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇది మొట్టమొదట కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదు. గతంలో పల్లె నిద్ర అని చెప్పి పల్లెటూరులో ఉండేది, ఇప్పుడు సిటీలో కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం మీద ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వెళ్తే ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే విజిటర్స్ ఉన్నారో విజిటర్స్కి ప్రాధాన్యత ఇస్తా రోజుకి ఉదయం 300 మందికి, సాయంత్రం 200 మందికి ఆయన సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అక్కడే ఉండిపోతే కార్యకర్తలకి, నాయకులకి మనం ఏం చేయగలం? కార్యకర్తలు మనకు పార్టీకి వెన్నుముగ్గా ఉంటేనే ఇవాళ ఇంత మెజార్టీ రాజమండ్రికి ఇచ్చిన కార్యకర్తలను మనం కాపాడాలనే ఉద్దేశంతో ఇప్పటికే చాలామందికి చాలా రకాలుగా ఎమ్మెల్యే గారు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకోవడం